చంద్రబాబు నాయుడు షర్మిల మిలాఖత్ అయ్యారు అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది సార్. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ, దానికి ప్రతిఫలంగా కడపల్లో షర్మిల పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించారు అనేది ఈ వార్త సారాంశం సార్. సో అండ్ ఇంకొక పాయింట్ కూడా, కుప్పం, మంగళగిరి అండ్ పిఠాపురం ఈ నియోజకవర్గాల వైపు షర్మిల కనీసం కన్నెత్తి చూడడం లేదు, అక్కడ ప్రచారం కూడా చేయడం లేదు అని చెప్పేసి. సో లోపాయికారి ఒప్పందం ఉంది చంద్రబాబు నాయుడుకి షర్మిలకి అని చెప్పేసి. అంటే ఒకటి కడపలో ఏమవుతుందో రేపు జూన్ 4 తేలిపోతుంది. నిజంగానే ఈ వార్త నిజమైతే షర్మిలకు వైసీపీకి కాంగ్రెస్ మధ్య పోటీ ఉండాలి, టీడీపీ రంగంలో ఉండకూడదు. అది తేలిపోతుంది కదా, మీకు జూన్ 4న అర్థమైపోతుంది నిజంగానే ఈ ఆరోపణలో పస ఉందా లేదా అని. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె రంగంలో దిగింది. ఆమె షర్మిల ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు కాదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తున్న రాజకీయ పార్టీతో కాంగ్రెస్ అంటకాగే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీతో ఎన్డీఏలో కనుక టీడీపీ చేరకపోతే ఆ ప్రాబబిలిటీ ఉండేది. టీడీపీ, లెఫ్ట్, కాంగ్రెస్, జనసేన ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడుతో కలిసే అవకాశం లేదు ఈ ఎన్నికల తర్వాత. ఎవరు ఏమవుతారో ఎవరు చెప్పలేము. అందువల్ల ఆమె యొక్క ప్రాంతీయ పార్టీ నాయకురాలు కాదు కదా, జాతీయ పార్టీ నాయకురాలు, జాతీయ పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఉంటారు. అయితే ఈ విమర్శ ఎందుకు వస్తుంది అంటే, షర్మిల తన ఎన్నికల ప్రచారం మొత్తాన్ని మొదట్లో బీజేపీని కొంత విమర్శించినా తర్వాత బీజేపీని విమర్శించడం కూడా లేదు. ఆమె ఏమైనా జగన్ వివేక హత్య కేసు, అన్న చెల్లె అన్న తనకు అన్యాయం చేశారు అంటూ కుటుంబ వ్యవహారంగా మాత్రమే దీన్ని నడుపుతున్నారు. సో జగన్ పాలన వీటిపైనే ఎక్కడా కూడా బీజేపీని కానీ టీడీపీని కానీ విమర్శించలేదు. ఆమె షర్మిల చేస్తున్న ఒక రాజకీయ పొరపాటు. అందుకే నా అంచనా ఆమె పెద్ద ప్రభావాన్ని ఎన్నికల్లో చూపెట్టకపోవడానికి కూడా కారణం అది. సో కానీ దానివల్ల వైసీపీకి లాభమా నష్టమని అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆమె జగన్ వ్యతిరేక ఓటే చీలిస్తే అదే ఇంకా వైసీపీకి లాభం కదా. నరేంద్ర మోడీ కూడా చిలకలూరుపేట సభలో అదే అన్నాడు కదా, వీళ్ళిద్దరు వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళిద్దరూ షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్కి ఉపయోగపడుతుందని మోడీ ఆరోపించాడు. సో అల్టిమేట్గా షర్మిల ఫోకస్ అంతా వ్యక్తిగతమైన రాగద్వేషాలకే పరిమితమైంది. కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె ప్రచారం చేస్తే ఒక్క వైసీపీని అటాక్ చేయకూడదు, బీజేపీని కూడా అటాక్ చేయాలి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని కూడా అటాక్ చేయాలి. ఎక్కడ టీడీపీ పైన ఒక్క మాట కూడా అనలేదు. కుప్పము, మంగళగిరి, పిఠాపురంలో ప్రచారం తర్వాత సంగతి. అసలు తెలుగుదేశం పైన విమర్శలే లేవు కదా. భారతీయ జనతా పార్టీ పైన కూడా విమర్శలు చాలా తగ్గించారు. మొత్తం విమర్శలంతా జగన్ కుటుంబ వ్యవహారం. నిన్న కూడా కన్నీటి పర్యంతమయ్యారు. సో ఈ రకంగా జగన్ ఫోకస్డ్ క్యాంపెయిన్ షర్మిల జరుపుతోంది. అందువల్ల ఆ విమర్శకు ఆస్కారం ఉంటుంది. కానీ బట్ కాంగ్రెస్తో కలిసి టీడీపీకి అవకాశం ఏముంటుంది? ఇంకా షర్మిల కాంగ్రెస్ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలుతుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ